ఓకేనా. సో ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం మ్యాక్సిమం తెలియాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి, ఒక హాస్పిటల్. సో దాంట్లో ఏంటంటే మనకి సమ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంబీఏ కన్నా చదివి ఉంటే ఎంబీఏలో కూడా సమ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు. అట్లా మనకి డిపార్ట్మెంట్స్ అనేది ఉంటాయి. అలా డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేది మనకు క్లారిటీ రావాలని చెప్తారు. ఓకేనా. ఏ బిజినెస్లో అయినా కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్ కూడా కంపల్సరీగా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు పర్ మంత్ వైజ్ మనం చూసుకున్నా, ఇయర్ వైజ్ చూసుకున్నా, మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. నేను హాస్పిటల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ హాస్పిటల్ ప్రాబ్లము యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ కాలేజ్ ప్రాబ్లం మీరు చేయాలి, ప్రాక్టీస్ 2 ప్రాబ్లమ్స్. ఓకేనా. సో అది ఎలా అనేసి ఓకేనా. చూడండి, ఇక్కడ టాలీ ప్రైమ్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నాను. కంపెనీ క్రియేషన్ చేద్దాం. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. వీలైతే యూట్యూబ్లో వీడియో చూసి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా. టైం వేస్ట్ అవ్వకుండా. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ వరకు ఉండొచ్చు అంతే. లాక్డౌన్ తర్వాత అన్నీ ఓపెన్ చేస్తారు, తర్వాత అందరూ జాబ్లు వెళ్ళాల్సి వస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే. వన్స్ ఒకసారి టైం వేస్ట్ అయిపోతే మళ్ళీ రాదు, అదైతే నేను చెప్పగలను. పర్ డే 8 hours మనం ఏం నేర్చుకుంటారనేది గమనించాలి. ఓకే. సో ఇంకోటి గైస్, ఇంకొకటి బ్రిటిష్ కౌన్సిల్ ఆల్రెడీ నేను వాట్స్ స్టేటస్లో పెడతా ఉంటాను, మీరు చూసుంటారు. సో అది మనకి డైరెక్ట్ ఎన్ఎస్డిసి స్కిల్ ఇండియా అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. 4 levels ఉంటాయి. ఇప్పుడు టాలీలో ఎలా ఉంటాయో దాంట్లో 4 levels ఉంటాయి. మన క్రికెటర్ ఉన్నారు కదా శ్రీకాంత్, సో ఆయన అనమాట, ఆయన స్పీచ్లు కొన్ని ఉంటాయి. ఓకేనా. డైరెక్ట్ అది గూగుల్ క్రోమ్లో మనం చూసుకోవచ్చు, ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఓకేనా. వాల్యుబుల్ సర్టిఫికేట్ ఇది కూడా. ఇది 1000 rupees అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఒక అబ్బాయి జాయిన్ అయ్యారు, ఇంకా 2 members జాయిన్ అవుతున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఐకాన్ అనేది వస్తుంది. ఇది నార్మల్గా దీని మీద కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఇవ్వండి. వన్స్ ఇది రాస్తామనే ఈ విధంగా రాకూడదు, మనకి డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ బాక్స్ ఓపెన్ చేయాలి. ఓకే. ఈ బాక్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా. ఓకే. ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేస్తున్నాను నేను. క్రియేట్ కంపెనీ ఎంటర్ ఇస్తున్నానండి. సో కంపెనీ పేరేంటండి? కంపెనీ పేరేముంది? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే. సో రియాలిటీలో మీరు అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి. మీరు ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ, ఇండియా, ఇవన్నీ నార్మల్గా మీరు కంపెనీ క్రియేషన్లో ఇచ్చేసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో ఇవ్వండి. డైరెక్ట్గా F11కి వెళ్తాం. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే వేసి పెట్టండి. రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టండి. సో వన్స్ ఒక కంపెనీ క్రియేట్ చేస్తూనే మనకి 28 groups 2 ledgers ఉంటాయని మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే. అదే మీరు ప్రతి కంపెనీలో మీరు ఏ కంపెనీలో క్రియేట్ చేసినా డిఫాల్ట్గా దాంట్లో ఉండిపోతాయి. మళ్ళీ దానికి మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు చెప్పాను గ్రూప్స్ అని, డిపార్ట్మెంట్స్ అని చెప్పాను. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి నేను అడిగినప్పుడు, అమ్మ ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరిగింది,
హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్కమ్ వచ్చింది అని అడుగుతాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంతకుముందు 4 ప్రాబ్లమ్స్ మీరు చేయంగా మీరు ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ రెంట్, శాలరీస్ అవన్నీ బయటికి కనిపించేటివి. ఇక్కడ అలా చూపించదు. ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లోపల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ సార్ 50,000 అయింది సార్ అని చెప్తారు. అడిగినప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎక్స్పెన్స్ 50,000 అయింది సార్ అని చెప్తారు. ఆ 50,000 ఏ దానికి ఎక్స్పెన్స్ అయిందమ్మా అని అడిగినప్పుడు ఆ గ్రూప్ క్లిక్ చేస్తే దాని లోపల ఉంటాయి. సార్ శాలరీస్ 20,000 అయ్యాయి, టెలిఫోన్ బిల్ 5,000 అయ్యాయి, ఎలక్ట్రిసిటీ బిల్ 5,000 అయ్యాయి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 10,000 అయ్యాయి అని చెప్పాలి. సో అలాంటి గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాం? సో ఇప్పుడు మనం చేసేది ఒక హాస్పిటల్. ఇక్కడ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ ఉన్నాయి, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ ఉన్నాయి. అంటే మనకి గుండెకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంది, నరాలకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరిగింది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, సో అది మనకి ఎలా తెలుసుకోవాలి అనేది ఈ ప్రాబ్లం అనమాట. ఓకే, సో అది ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్గా క్రియేట్లోకి వెళ్తున్నాను. క్రియేట్లోకి వెళ్ళి నేను ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేయట్లేదు, గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆడ గ్రూప్స్ ఏమున్నాయి, 4 ఉన్నాయి. ఏంటి, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. అవి గ్రూప్స్. ఆ 4 గ్రూప్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ 28 గ్రూప్స్ ఉంటాయి, మళ్ళీ ఎక్స్ట్రాగా మనం 4 క్రియేట్ చేస్తున్నాం. ఎందుకోసం, అది మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో బయట చూపించకుండా, శాలరీస్ అని, రెంట్ అని, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అని అవన్నీ బయటికి చూపించకుండా లోపల ఉండే విధంగా సెట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో అప్పుడు మనం గ్రూప్స్లోకి వెళ్ళాలి. గ్రూప్స్లోకి వెళ్తున్నాను, ఇక్కడ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏంటి, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. సో ఆ ఎక్స్పెన్స్ ఏమవుతుంది, అండర్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. అది నేను ఇక్కడే చేసుకుంటున్నా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని. చూడండి, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని క్రియేట్ చేసి దాని అండర్లోనే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చేసాను. ఓకేనా? సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. ఇది కూడా ఏమొస్తుంది, అండర్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. ఇదేం తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. చెప్పండి. కన్సల్టేషన్ ఫీ అనేది హాస్పిటల్ కి డైరెక్ట్ ఇన్కమ్ కదా సార్? ఏది, ఇప్పుడు నార్మల్ గా దాని నేచర్ అనేది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం తనని కన్సల్ట్ అయినప్పుడు తనకి మెయిన్ సోర్స్ అనేది కన్సల్టేషన్ ఫీ ద్వారా వస్తుంది కదా ఇన్కమ్ అనేది. సో సార్ అది మనకి డైరెక్ట్ ఇన్కమ్ లో అవుతుంది. ఇది మీరు డైరెక్ట్ గా డాక్టర్కి ఇవ్వరు కదా, ఎక్కడ ఇస్తారు అమౌంట్ అనేది? డైరెక్ట్ గా డాక్టర్కి ఇవ్వరు కదా, కౌంటర్ లో పే చేస్తాం. బట్ హాస్పిటల్ కి అది ఆఫీస్ సంబంధించి కదా. ఇప్పుడు డైరెక్ట్ గా అంటున్నావు, ఇప్పుడు ఫ్యాక్టరీలో పని చేస్తే డైరెక్ట్ వస్తాయి. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా డాక్టర్కి ఇస్తే డైరెక్ట్ వస్తుంది. అంటే సార్ ఇప్పుడు అంటే నేచర్ ఆఫ్ ది బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఇప్పుడు నార్మల్ గా ట్రేడింగ్ బిజినెస్ వాళ్ళకి సేల్స్ డైరెక్ట్ ఇన్కమ్ అయినప్పుడు, హాస్పిటల్ వాళ్ళకి కన్సల్టేషన్ ఫీ అండ్ ఇప్పుడు ల్యాబ్ వాళ్ళకి ల్యాబ్ ఫీ అనేది డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. ఆపరేషన్ థియేటర్ వాళ్ళకి ఆపరేషన్ కి వచ్చే రెంట్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది కదా సార్. సో ఇక్కడ మనం మీరు చెప్పినట్టుగానే నేచర్ ఆఫ్ డిపార్ట్మెంట్ దాని పరంగా చూసుకుంటే మనకి ఆఫీసు ఉంటాయి సపరేట్గా, మనకి డైరెక్ట్ సంబంధించిన ఫ్యాక్టరీ ఉంటాయి. మనం చేసేది ఏంటి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హాస్పిటల్ అనేది ఈ ఫ్యాక్టరీ కాదు కదా. ఇప్పుడు అక్కడ పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ తయారు కావట్లేదు కదా, అంటే సర్వీస్ ఓరియంటేషన్ అంటారు కదా. సర్వీస్, ఇది సర్వీస్ కదా, రిలేటెడ్ టు సర్వీస్. మనకి దీంట్లో డైరెక్ట్ కూడా ఉంటుంది. లేదు, యాక్చువల్ గా సార్ సర్వీస్ ఓరియంటెడ్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చర్ డిపార్ట్మెంట్ అయినా ప్రతి దానికంటూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి కదా సార్. అంటే ప్రతి బిజినెస్ కి డైరెక్ట్ గా వచ్చే ఇన్కమ్ ఉంటుంది, ఇండైరెక్ట్ గా వచ్చే ఇన్కమ్ ఉంటుంది. డైరెక్ట్ గా వెళ్ళే ఖర్చు ఉంటుంది, ఇండైరెక్ట్ గా వెళ్ళే ఖర్చు ఉంటుంది. అది ఒక్కో దానికి నేచర్ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి. ఓకేనా? చూడండి నెక్స్ట్ అండి, కార్డియాలజీ. ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తుంది మనకి.
ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లెడ్జెస్ లైక్ మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు లెడ్జెస్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఏముందండి, క్యాపిటల్. సో క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అనేది క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది మనకి, రెంట్. సో రెంట్ ఇప్పుడు మనకి న్యూరాలజీ డిపార్ట్మెంట్లో రెంట్ ఉంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్లో రెంట్ ఉంది. సో మనకి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా తెలియాలంటే మనం ఏం చేయాలి, దానికి గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు రెంట్ ఉంది, ఎన్డిఈ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రెంట్ ఉంది, సిడిఈ పెడితే న్యూరాలజీ డిపార్ట్మెంట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ అని మనకు ఐడియా తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి, ఎన్డిఈ అని పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఇప్పుడు అండర్ ఏమొస్తుందండి, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుందా? లేదు సార్, అది న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. సో మనం 4 గ్రూప్స్ ఏవైతే క్రియేట్ చేసామో అవి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లోకి యాడ్ అయిపోయి ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం జస్ట్ ఎన్ఈఆర్ కొట్టేస్తే న్యూరాలజీ డిపార్ట్మెంట్ అని రైట్ సైడ్ లో చూపిస్తుంది లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లో. ఓకేనా, దీన్ని ఎంటర్ ఇస్తే దాని అండర్ లో ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది డిఫాల్ట్ గా అదే తీసేసుకుంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రూప్ లో పెట్టుకున్నాం కాబట్టి. ఓకేనా, సో అది నెక్స్ట్ ఏంటి, సాలరీస్. ఇది కూడా ఎన్డిఈ అని ఇచ్చుకోవాలి. సో దీని యొక్క అండర్ కూడా గ్రూప్ ఏమొస్తుంది, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏముందండి, టెలిఫోన్ బిల్స్. ఇది కూడా ఎన్డిఈ ఇచ్చుకోవాలి. ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అవుతుంది. తర్వాత మిస్లెస్ ఎక్స్పెన్సెస్. ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ డిపార్ట్మెంట్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా సేమ్ రెంట్ ఉంది, ఇక్కడ సిడిఈ తీసుకోవాలి, అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని అర్థం.